హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా 2 ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 7 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మనకు ఈ విధంగా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయల్లో అరకట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్ల కారం, కారాన్ని మీరు తినేదానిని బట్టి వేసుకోవచ్చు, చిటికెడు పసుపు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర, కారం కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక పచ్చడిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.